రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాడైన ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బేతస్తా ప్రార్థనా మందిరంలో కూటముల సందర్భంగా బుధవారం భోజనాలు వడ్డించారు. ఆ రోజు మిగిలిన బిర్యానీ గురువారం కొందరు గ్రామస్తులు తిన్నారు. అదే రోజు రాత్రి నుంచి 50 మందికి వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వారిలో 44 మంది కోలుకోగా మరో 6గురిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ సమాచారం అందుకున్న డిఎంహెచ్ఓ విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించి స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. మీరు ఎన్నింటికి వచ్చారు హాస్పిటల్కి? మేము ఉదయం 9:10కి వెళ్ళాము అక్కడ చేపలకి. ఇక్కడికి వచ్చేసరికి 12 మీకు భోజనం తిన్న తర్వాత నుంచి నైట్ 12 ఎవరు చేపలు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి. హలో కోటేశ్వర గారు ఉన్నారు, వినిపిస్తుందా? అది కనెక్ట్ అవ్వలా. మాట్లాడండి. హలో, రైట్ కోటేశ్వర గారు వినిపిస్తుందా? గుంటూరు జిల్లా ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుమారు 50 మంది పైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీనికి గల కారణాలు వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో లేటెస్ట్ ప్రార్థనా మందిరాల్లో సమ్మర్కి సంబంధించి కూటమి ప్రార్థనా మందిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో కొత్తరెడ్డిపాలెంలో మొన్న వండినటువంటి ఫుడ్ తిని ఒక 50 మందికి పైగా అస్వస్థ గురైనట్లు ఆలస్యంగా వెలుగులో రావడం జరిగింది. ఈ 50 మందిని డిఎంహెచ్ఓ అప్రమత్తమయ్యి మధ్యాహ్నం నుంచి మెడికల్ క్యాంపు అయితే నిర్వహించడం జరిగింది. గుంటూరు డిఎంహెచ్ఓ నుంచి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. కొత్తరెడ్డిపాలెంలో మెడికల్ క్యాంపు స్టార్ట్ చేసిన తర్వాత అస్వస్థత ఎక్కువగా ఉన్న వారిని కొందరిని అయితే మాత్రం ఒక 8 మంది వరకు తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. మరికొందరిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి
ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలను అయితే సేకరించి వారిని పంపించడం జరిగింది. ఎందువల్ల జరిగింది, ఏంటి కారణం అని ఇక్కడ ఉన్న బేతస్తు ప్రార్థనా మందిరానికి సంబంధించిన పాస్టర్లు అయితేనేమి, అక్కడికి వచ్చినటువంటి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ప్రజలైతేనే వాటిని అడిగితే మీడియా ముఖంగా నిరాకరించడం జరిగింది. అయితే కొందరు చెప్పడం వల్ల వచ్చిన కారణాలు అయితే లేటుగా తినడం వల్ల 1 రోజున్నర పాటు ఉన్నటువంటి ఆహారం తినడం వల్ల అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది నాని. రైట్, ఇక అస్వస్థకు గురైన వాళ్ళకి ఎటువంటి బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేశారా? ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ప్రమాదం జరిగింది, ఎట్లా ఏమని చెప్తున్నారు డాక్టర్లు? ఇదైతే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక 8 మంది వరకు జాయిన్ అయినట్లు తెలిసి వారు 8 మంది దగ్గర రక్త నమూనాలు అయితే సేకరించారు. రక్త నమూనాలు టెస్టులు పంపించడం జరిగింది. ఇది అసలు ఎందువల్ల వచ్చింది, ఫుడ్ పాయిజనా లేకపోతే ఎట్లా ఏంటి అనేది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వచ్చింది అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే డిఎంహెచ్ఓ మాత్రం వచ్చిన సమాచారం, ఐఎన్పిఆర్ నుంచి డిఎంహెచ్ఓ వచ్చిన సమాచారం ఫుడ్ పాయిజన్ అనే చెప్పారు. దీనివల్ల కొంత మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి డిఎంహెచ్ఓ నుంచి ఒక 15 మందిని అయితే మెడికల్ క్యాంపుకి పంపించడం జరిగింది. అక్కడ వారందరినీ కూడా, మిగతా వారందరినీ ఇంటింటికి వెళ్లి ఎవరెవరు వెళ్లారు ఏమిటి అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏ వయసు వారు వెళ్లారు, ఎంతమంది వెళ్లారు, అక్కడ తిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా, లేదంటే అస్వస్థకు గురైన వాళ్ళు ఎవరు ఏంటి అని పూర్తి వివరాలు అయితే కొత్తరెడ్డిపాలెంలో డిఎంహెచ్ఓ నుంచి మెడికల్ క్యాంపులో ఉన్నటువంటి నర్సులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు అయితే సేకరించడం కూడా జరుగుతుంది నాని. రైట్, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కోలుకుంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం పరిస్థితి అయితే అస్వస్థత పూర్తిగా అనేది ఏమి లేదు, ఇబ్బందికరమైన వాతావరణం లేదు వాళ్ళకి. అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. వాడు ప్రస్తుతానికి కొందరు అయితే మాట్లాడటం కూడా జరుగుతుంది. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. కొంచెం మాట్లాడలేని వారిని అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదకర పరిస్థితి ఏమీ లేదు, ఫుడ్ పాయిజన్ దీనికి గల కారణం అని కూడా చెప్పడం జరిగింది నాని. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.